నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 20 2025 ఆదివారం నాటి అనగా ఈ రోజు బోనాలు 4వ ఆదివారము, పుష్యమి కార్తె ప్రవేశం కూడా. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈ రోజు తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రము రాత్రి 10:51 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు. అయితే దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:57 వరకు. రాహుకాలము సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:49 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:38 నుంచి రాత్రి 10:07 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు కొంచెం చాకచక్యంగా, మెళుకువగా, లౌక్యంగా కనుక ఈరోజు వ్యవహరించినట్టయితే కొన్ని సమస్యలు, మీరున్న రంగంలో కొన్ని సమస్యలను తీర్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు చాలా అలర్ట్గా ఉండాలి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కానీ అయినప్పటికీ ఈరోజు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు ఉద్యోగంలో ఎవరైతే స్టెబిలిటీ లేకుండా ఉండడమో, లేకపోతే ఉద్యోగాలు టెంపరీ ఉద్యోగాలు చేస్తూ గడపడమో చేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయ్యి స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా మీకు ఓం శ్రీ రామాయ నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించుకుని మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి మీలో కాన్ఫిడెన్స్ పెరిగి గతంలో ఇబ్బందులు పడ్డమా, లేదా అంటే కాన్ఫిడెన్స్ లేక కొన్ని పనులు ఆపేయడమో ఇలా ఏదైతే చేసి ఉంటారో ఈరోజు మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి ఎస్ నేను చేయగలుగుతాను, సాధించగలుగుతాను అనే నమ్మకం అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కనబడుతుంది. అంటే కొంచెం యాక్టివ్గా, ఉత్సాహంగా ఈరోజు ఉండబోతున్నారు. బుధ వక్ర స్థితి వల్ల మీ యొక్క కమ్యూనికేషన్లో జాగ్రత్తలు తీసుకోండి. మీ రాశిలో బుధుడు వక్ర స్థితిలో సంచారం చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా రామా అన్నా కానీ ఏదో తప్పుగా వినిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ రాశిలో ఉండే స్త్రీ, పురుషులు, పిల్లలు అందరూ కూడా అన్ని రంగాల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చిన్న పిల్లలకు పళ్ళు కానీ, పుస్తకాలు కానీ, బట్టలు కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సౌఖ్యం మెరుగవుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుతో గణపతిని పూజించి ఆ యొక్క ఏదైనా అంటే స్వామివారికి ఇష్టమైన బెల్లం కావచ్చు, మోదకాలు కావచ్చు, దండం అంటే నైవేద్యంగా పెట్టుకుని దండం పెట్టుకుని మీ యొక్క కష్టాన్ని కానీ కోరికను కానీ తెలియపరుచుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.